హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మీ అందరూ ఉగాది ఎలా జరుపుకున్నారండి? నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. మేమైతే ఉదయాన్నే నిద్రలేచేసి బయటైతే చిన్న ముగ్గైతే వేసేసుకున్నాను. గుమ్మానికి మామిడి తోరణాలు, గడపల్లకి పసుపు కుంకాలు ఇలా అవన్నీ అయితే పెట్టేసుకొని, ఇంకా లోపల స్టవ్ దగ్గర అయితే చిన్నది ఇది ఉందండి, అంటే రోలు కదా, చిన్న రోలు ఉందండి. ఈ రోలుకి ఇంకా అన్నపూర్ణమ్మని పెట్టుకుంటానండి చిన్నగా వంటింట్లో, అంటే స్టవ్ పక్కనే పెట్టుకుంటాను కదా. మీరు నా వీడియోలు చూసే వాళ్ళైతే అందరికీ చాలామందికే తెలిసే ఉంటుంది. అవి కూడా ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి అయితే ఈరోజు అయితే పెట్టేసుకున్నాను. ముందుగా అయితే ఎప్పుడు ప్రతిసారి నేను ఫ్రైడే అయితే చేసుకుంటాను. లేదంటే పండగలు ఇలాగా ఏమైనా వచ్చినప్పుడైతే ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటానండి. ఇంకా కిందే పెట్టకూడదని చెప్పి ఒక చెక్కలాగా ఇలాగ ఉందండి, దానికి కూడా పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా అన్నీ అయితే రెడీ చేసేస్తాను. ఇంకా అన్నపూర్ణమ్మను పెట్టుకునేదానికి కూడా ఒక ప్లేట్లో పసుపు కుంకుమ పెట్టేసి కొంచెం బియ్యం వేసేసి అన్నపూర్ణమ్మకు కూడా పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా రెడీగా అయితే అన్నీ అయితే అక్కడ పెట్టేశాను. ఇంక ఇంత లోపల పొంగల్ కూడా అయితే రెడీగా పెట్టేశానండి. చూడండి, పొంగల్ అయితే చాలా అద్భుతంగా పొంగిందండి, చాలా బాగుంది. నాకు ఆ పొంగల్ పొంగుతుంటే అసలు ఎక్కడ లేని ఆనందము, అసలు ఏందో చెప్పలేని ఆనందంగా ఉండిందండి. అంత బాగా పొంగలైతే ఈరోజు పొంగింది. ఇంకా నమస్కారం అయితే చేసుకొని మూత తీసేసి ఇంకా కొంచెం ఉడికిన తర్వాత బెల్లం అయితే వేసేసి ఇంకా మనం దాంట్లోకి జీడిపప్పు, ద్రాక్ష, కొంచెం నెయ్యి అన్నీ అయితే పక్కనే వేగిచ్చేసి అన్నీ దాంట్లో వేసేసి రెడీగా పెట్టేశానండి. నేను తులసమ్మ దగ్గర ముందే పూజ అయితే చేసేసుకున్నాను. ఈ ప్రసాదం అయితే ఇంట్లో పూజా గదిలోకి అయితే ప్రసాదము మామయ్య గారు అయితే ఇక్కడ ఇంట్లో అయితే పూజ అయితే చేస్తారండి. ఇంకా మనకి ఉగాది అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే ఉగాది పచ్చడి కదండి. ఈ ఉగాది పచ్చడి మాకు ప్రతి సంవత్సరము మా ఊరిలో మహాలక్ష్మి గుళ్ళో పూజారి గారు అయితే ప్రతి సంవత్సరం అందరికీ ఇస్తారండి. ఊర్లో ప్రతి ఒక్కరికి ఇస్తారు. అందుకని మేమైతే ఎప్పుడు స్వయంగా అయితే చేసుకోలేదు. ఈ సంవత్సరం అయితే పెట్టను అని తెలిసిందంట అందరికీ, నాకైతే తెలియదు. ఇంకా పక్కంటి ఆంటీ వాళ్ళైతే తయారు చేస్తారంట, నాకైతే కొంచెం ఇచ్చారు. ఇంకా అదే దేవుడి దగ్గర అయితే పెట్టేసి పూజ చేసుకొని మేమైతే రెడీ అయిపోయి అయితే ఇంకా మా ఊర్లో శివాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. నేను, మా వారు, మా అబ్బాయి ముగ్గురం అయితే వెళ్ళాము. ఇంకా పూజ అయితే చేసుకున్నాము. ఇంకా మీకు కూడా స్వామివారిని అమ్మవారిని చూపిద్దామైతే ఇలా వీడియో తీస్తానండి. అసలు అమ్మవారు అయితే నగల వేసుకొని పూలు అన్నీ అలంకరణ, చీర అసలు ఎంత బాగుందంటే చూడటానికి అంత బాగుందండి. ఇక్కడ పక్కనే గంగమ్మ గుడి కూడా ఉందండి. గంగమ్మ గుడి దగ్గరకు కూడా అయితే వెళ్ళాము. నేను గాజులు అల్లాను అని షార్ట్ వీడియోలు పెట్టాను కదండి, ఇక్కడేనండి ఈ అమ్మవారికేను. ఇంకా గాజులు అయితే వేయలేదు. సాయంత్రం పల్లకీ సేవ అవన్నీ ఉన్నాయంటండి, అందుకని అయితే సాయంత్రం వేస్తారంట. వీలుంటే నేను పల్లకీ సేవ గాజులు వేసింది అమ్మవారికి అవన్నీ అయితే వీడియో తీసి అయితే పెడతానండి. చూడండి, ఇంకా మేమైతే ఇక్కడ నిల్చొని పూజ అయిపోయిన తర్వాత కొంచెం ఇలా చూసి వీడియో అయితే తీసుకున్నాను. ఇంక ఈ పక్కన పొంగల్ పెట్టే వాళ్ళు అందరూ ఉన్నారండి. థ్యాంక్ యూ.